ఈరోజు మన వీడియో వచ్చేసి బఠానీ గింజల్ని వలసడం అనమాట. 5 కేజీల బఠానీని మనం ఇప్పుడు ఒలిసి ఆ డబ్బాలో వేయాలన్నమాట. చూద్దాం మరి ఈ వీడియోకి ఎంతసేపు పడుతుందో ఆ డబ్బాలో వేయడానికి ఇవంతా మొత్తం పూర్తి చేయడానికి. 5 కేజీల బఠానీ తీసుకొస్తే ఆ డబ్బాలో ఎంత వరకు వచ్చిందో మీరు చూడండి. ఎంత తొందరగా చేసినా కానీ నాకు ఈ బఠానీ వలసడం ఎంత టైం పట్టిందంటే ఇక చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉన్నాను ఫాస్ట్గా గిల్లడానికి. ఫాస్ట్గా గిల్లినా కానీ నాకు ఎంత సమయం పట్టిందంటే కనీసం ఒక అర్ధగంట పట్టింది. ఈ పచ్చి బఠానీని మనం బిర్యానీలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ కర్రీస్లలో మనం ఈ బఠానీని వాడుతాం అన్నమాట. బఠానీని మనం రేర్గా మార్కెట్లలో చూస్తూ ఉంటాము. అలాగే కిరాణా షాపులలో, వైన్ షాప్ దగ్గరలో అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ బఠానీ గింజల్ని గీలడానికి నేను ఒక కూలివాణ్ణి అంటే దీని వెనుక ఎంతమంది కూలీల కష్టం ఉందో, ఎంత కష్టపడితే ఒక చెట్టు పెరగాలి, ఎంత కష్టపడితే. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనీసం ఒక లైక్ కొట్టడానికి చాలా ఆలోచిస్తారనమాట. ఈ వీడియో చూడడానికి కొంత సమయం ఉంది కాబట్టి ఈలోపు మనం ఈ బఠానీ గింజల మీద కొన్ని పాటలు పాడుకుందాం. బఠానీ బఠానీ పచ్చి బఠానీ ఇది వలవాలి నేనే, బఠానీ బఠానీ పచ్చి బఠానీ నిన్ను వలవాలి నేనే, తొక్కలన్నీ ఒలిసి పక్కకి వేసి బఠానీ గింజల్ని తీస్తున్నా నేనే, బఠానీ బఠానీ పచ్చి బఠానీ నిన్ను వలవాలి నేనే, వలవాలి నేనే. గప్చిప్పుల బండి కాడ గప్చిప్పులు తినబోతే దాంట్లోన నువ్వున్నావు పచ్చి బఠానీ, నువ్వున్నావు ఓ బఠానీ. ఆలు సమోసైనా చిన్న సమోసైనా దాంట్లోన కూడా నువ్వు ఉన్నావు బఠానీ. బిర్యానీలో గుమగుమగా నువ్వే ఉంటావు బఠానీ, చపాతీలో కూడా నువ్వు కూరగా ఉంటావు బఠానీ. మనం పొద్దున్నే ఉప్మా తింటాం కదా, దాంట్లో కూడా ఈ బఠానీ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఆలు కుర్మా కర్రీ చేస్తారనమాట ఆలుగడ్డలతోటి, అలా కూడా బాగుంటుంది. చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. అందరికీ నమస్తే అన్న. నా అన్నలకి, నా అక్కలకి, నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, అందరికీ నా మనస్ఫూర్తిగా అందరికీ చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మీ ఫ్యామిలీతోటి. మనం ఎంత కష్టపడి పని చేసినా కానీ ఒక్కొక్కసారి దానికి ప్రతిఫలం దక్కదనమాట. ఎంత కష్టం చేసినా కానీ సాయంత్రం అయ్యేకల్లా ఆ వచ్చిన డబ్బులకి మన రోజువారీ ఇంట్లో ఖర్చులు, మన భార్య పిల్లల కోసం, అమ్మ నాన్న కోసం, మన స్నేహితులు, మన బంధువులు, మన దారి ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, మనకున్న ప్రాబ్లమ్స్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే, ఆ కుటుంబం కడుపు నిండా అన్నం తినాలి అంటే మన నాన్న కానీ మన భర్త కానీ ఎంత కష్టపడి మన భార్య పిల్లల కోసం, మన నాన్న కోసం ఎంత కష్టపడితే ఆ ఇంట్లో ఒక పూటకి అన్నం వస్తుంది. ఎంత కష్టపడ్డా కానీ ఒక్కోసారి సుఖం ఉండదన్నమాట. ఆ కష్టపడ్డ డబ్బుల్లోన తన పిల్లలకి, పండగలకి, పబ్బాలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, మనం చేసిన పనికి పెట్టే ఖర్చుకి ఒక్కోసారి అప్పు చేయాల్సి వస్తుంది.
అప్పు చేసి మరీ కట్టాల్సి వస్తుంది. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఎంత కష్టపడాలో ఒక మధ్యతరగతి వాళ్ళకి తెలుస్తుందన్నమాట. కానీ ఆ పండగ పూట మాత్రం చాలా సంతోషంగా, కళ్ళలోన సంతోషం, నాకు ఇంటికి వచ్చింది, నా తమ్ముడు ఇంటికి వచ్చిండు, మా బావ వచ్చిండు అని తన కోసం ఖర్చు పెట్టి తర్వాత ఆ సంతోషమే కావాలన్నమాట మధ్యతరగతి వాళ్ళకి. మనం ఖర్చు గురించి బాధపడకుండా, భయపడకుండా రేపిస్తా, మాపిస్తా, ఒక వారం తర్వాత ఇస్తా అని వాళ్ళని సంతోషపెట్టడమే మనకు కావాల్సింది అని ఆ సంతోషానికి మనం మనకున్న ఈ చిన్న జీవితంలోనే బంధాలు, బంధుత్వాలు, కోపాలు, తాపాలు అన్నీ మనం జీవితంలో ఉన్న ఎన్నో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా కానీ మనం తట్టుకొని వాటిని దాటుకుంటూ మనం వెళ్తూ ముందుకు సాగిపోతూనే ఉంటాం అన్నమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా కానీ వాటిని దిగమింగుకొని ఒక మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మీ అమ్మ నాన్నతోటి ప్రేమగా, ఆనందంగా ఉండండి. వాళ్ళని బాధించకుండా, వాళ్ళ మనసుని గాయపరచకుండా. ఎందుకంటే వాళ్ళని మనల్ని కని పెంచి ఇంత వాళ్ళని చేశారు కాబట్టి వాళ్ళని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. మన కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. మన భార్య మీద, మన పిల్లల మీద మన కోపాన్ని ఎప్పుడూ చూపించుకోకూడదు. వాళ్ళు చేసిన పొరపాట్లను మనం సరిదిద్దాలి. వాళ్ళకి ఒక జీవితాన్ని మనం ఏర్పరచాలి. మన అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి. ఎంత కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కానీ వాళ్ళు మన కష్టాన్ని మనం కష్టపడుతున్నాం కానీ వాళ్ళు మనం పుట్టిన కాంచిని వాళ్ళు మన కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని హాస్పిటల్లో తిరిగారు, ఎన్ని బాధలు పడ్డారు, అది మనం ఒక్కసారి ఆలోచించాలి. మనం పుట్టిన వెనుక మనకి వాళ్ళ కష్టాల్లో ఎంత బాధ ఉంటుందో మనకు కూడా అదే బాధని, అదే కష్టాన్ని మనం అనుభవించేటప్పుడు మనకి కోపం వస్తుంది. కానీ వాళ్ళను కూడా మనం చూసుకోవాలి కదా. మన తల్లిదండ్రులని మనం చూసుకోవడం మన బాధ్యత. మన భార్య పిల్లల్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి మనకొచ్చే కోపాన్ని, మనకొచ్చే దేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని మన జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా, అందరి జీవితాలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నోళ్ళైనా, లేనోళ్ళైనా, పేదోళ్ళైనా, ఎవరైనా అందరం మన మనసులమే. ప్రతి మనిషికి ఒకరితోటి ఒకరికి ఎప్పటికీ అవసరం ఉంటూనే ఉంటుంది. డబ్బు విషయంలో కానీ, లేకపోతే ఏ విషయంలోనైనా కానీ ఒక మనిషి ఖచ్చితంగా తోడు అవసరం. కాబట్టి నాకెవరు అవసరం లేదు, నాకెవరి తోడు అవసరం లేదు, నా జీవితం నాది అని ఎప్పటికైనా అనుకున్నా కానీ ఒక మనిషి లేకుండా మన జీవితం ఎప్పటికీ సాగదనమాట. ఒక తోడు లేకుండా మన జీవితం ఎప్పటికీ ముందుకు సాగదు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే మనం చనిపోయినా కానీ మనల్ని తీసుకెళ్ళాలంటే నలుగురు కావాలి. ఒక ఇల్లు కట్టాలన్నా కానీ నలుగురు కావాలి. మనం ఏం పని చేయాలన్నా కానీ నలుగురు కావాలి. నలుగురు ఉంటేనే ఏ పనైనా మనకి ముందుకు సాగుతుంది. నలుగురితోటే మన జీవితం ముందుకు అలా వెళ్ళిపోతుంది. కానీ మనం ఒక్కరం ఎప్పటికీ ఏమీ చేయలేము. అందుకనే మనం అర్థం చేసుకొని మనం అందరితోటి సరదాగా, మనకి పని వచ్చినా రాకున్నా నలుగురిని కలుపుకొని మళ్ళీ ముందుకు సాగిపోవడంలోనే ఉన్నది ఆనందం. నలుగురితోటి సరదాగా ఉండాలి. అందరినీ సంతోషంగా నవ్వించాలి. అందరితోటి అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అని మనకున్న బంధాలని మనం ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. వాళ్ళతోటి మనం సరదాగా వాళ్ళ కష్ట సుఖాల్లోన, వాళ్ళు మనకి కష్ట సుఖాల్లోన మనకి వాళ్ళు తోడుండాలి, వాళ్ళకి మనం తోడుండాలి. బహుశా ఈ వీడియోను చివరి వరకు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. అయినా కానీ నేను చెప్పిన మాటల్లోన నిజం ఉంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్న కొద్దీ మనం మంచి మంచి వీడియోస్ చేయడానికి వీలుంటుంది కాబట్టి జర సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మనం చేసే పని కష్టము అనుకుంటే మన పని కష్టంగానే ఉంటుంది, ఆ రోజంతా చాలా బాధగా ఉంటుంది. లేదు ఏ పనైనా కానీ సర్లే పోనీలే అని మనం ఆ పనిని మనం కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే సరదాగా సంతోషంగా ఆ రోజంతా గడిచిపోతుంది. కాబట్టి మనం పని చేస్తున్నప్పుడు ఆ పని మనకు నచ్చకపోవచ్చు, కానీ ఒక్కోసారి తప్పదనమాట. ఎందుకంటే మన ఫ్యామిలీని మనం పోషించుకోవాలి కాబట్టి, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మన అమ్మ నాన్న కోసమైనా, మన భార్య పిల్లల కోసమైనా, ఎవరి కోసమైనా తప్పదు కాబట్టి మనం పని చేయక తప్పదు. మనం చేస్తున్న పనిలో ఉన్న సంతోషాన్ని వెతుక్కోవాలి, కానీ సంతోషం మనల్ని వెతుక్కుంటే ఎప్పటికీ రాదు. సంతోషంగా ఏ మనిషి ఉండడు, ఏదో ఒక బాధ ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.